సరికొత్త అప్డేట్స్ తో లోతైన విశ్లేషణతో మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు నిన్నటి భారత మరియు గ్లోబల్ మార్కెట్ల పనితీరు, కీలక వార్తలు, కార్పొరేట్ ఫలితాలు, అలాగే నేటి ట్రేడింగ్ లో మరియు రాబోయే వారంలో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ మార్కెట్ నిపుణులు, ఆర్థిక సలహాదారులు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. లైవ్ లో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సార్ అనిల్ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద షో. నమస్కారం ప్రేక్షకులందరికీ స్వాగతం. చెప్పండి. ఎస్ అనిల్ గారు, ఇక మీ దగ్గరికి వచ్చి మాకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకునే కంటే ముందు లైవ్ లో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేస్తున్నట్లయితే గనక లైవ్ లో నేరుగా మీకు ఎటువంటి మార్కెట్ కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా అనిల్ గారితో మాట్లాడొచ్చు అనమాట. ఇక అలాగే ఫర్ ఎంక్వైరీస్ ఏదైనా ఉన్నా కూడా 7799001086 మరొకసారి చెప్తున్నాను, 7799001086 ఈ నెంబర్ కనుక నోట్ చేసుకుని కాల్ చేసినట్లయితే వారితో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకునే అవకాశం నేరుగా అయితే కలుగుతుంది. రైట్, ఇక అనిల్ గారు కమింగ్ టు మాకున్న డౌట్స్ అయితే క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక అనిల్ కుమార్ బచ్చు గారు, ఇక ఈ రోజు బిజినెస్ బజ్ షోకి వచ్చి నిన్నటి మార్కెట్ విశ్లేషణ, అలాగే నేటి మరియు రాబోయే వారం అంచనాలు, కీలక ఫలితాలు మరియు పెట్టుబడిదారులకు విలువైన సలహాలను అందించినందుకు ఇక ఈరోజు బిజినెస్ షోకి సంబంధించి కూడా అంటే ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటారు? మనం చూసుకుంటే ఏంటంటే నిన్న భారత ఈక్విటీ మార్కెట్లు మాత్రం కొంచెం అస్థిరత ఉండింది, వొలటిలిటీ ఉండింది, అందుకే నష్టాల్లో ముగిసింది. ఇంకొకటి Q1 ఫలితాలు ఇంకా వస్తూనే ఉన్నాయి, నెక్స్ట్ వీక్ వరకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అట్లాగే గ్లోబల్ మార్కెట్స్ నుంచి కొంచెం మిశ్రమ సంకేతాలు ఉన్నాయి. ఇలాంటి అండ్ కొంచెం FIIల అమ్మకాల ఒత్తిడి కూడా ప్రభావం చూపాయి. అందుకే మనం నిఫ్టీ నిన్న నియర్లీ ఒక 157 పాయింట్లు తగ్గింది, 0.63% తగ్గి 25,020 దగ్గర ముగిసింది అనమాట. 25,062 దగ్గర ముగిసింది. సో ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం ఈవెన్ సెన్సెక్స్ కూడా 542 పాయింట్లు తగ్గింది, 0.66% తగ్గి 82,184 దగ్గర స్థిరపడింది. అండ్ ఇవే కాకుండా ఈవెన్ బ్రాడర్ మిగిలిన అన్ని మార్కెట్స్ అన్ని ఏమంటారు, నిఫ్టీ లార్జ్ క్యాప్ కానివ్వండి, లేకపోతే మిడ్ క్యాప్ కానివ్వండి, అవి కూడా చాలా లాభాలు స్వీకరణ అయితే జరిగింది నిన్న. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా స్వల్ప నష్టాలతో కొంచెం ఫ్లాట్ గానే ముగిసాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 144 పాయింట్లు తగ్గి 0.25% తగ్గింది, 57,000 పైనే క్లోజ్ అయింది. కీలకమైన సపోర్ట్ లెవెల్ అది 57,066 దగ్గర ముగిసింది. సో ఈవెన్ బిగ్స్ కొంచెం పెరిగి 10 దగ్గరే ఉంది. బట్ మార్కెట్కి ఇప్పుడు Q1 రిజల్ట్స్ అంతా అనుకున్నంత బాగా రావట్లేదు కాబట్టి మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకొకటి కూడా చూసుకుంటే నిన్న ఏవైతే కొన్ని కంపెనీలు ఫలితాలు ప్రకటించాయో అవి కొన్ని ప్రభావితం చేశాయి. ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ ఒకటి, కెనరా బ్యాంక్ వంటి పెద్ద కంపెనీలు కూడా నిన్న చేశాయి రిజల్ట్స్. బజాజ్ ఫైనాన్స్ బాగానే ఉండింది, బట్ అనుకున్న దానికన్నా కొంచెం అంటే తక్కువగా ఉంది, ఎస్టిమేట్స్ కన్నా తక్కువగా ఉంది. కాబట్టి కొన్ని రేటింగ్ ఏజెన్సీలు అమ్మమని గైడెన్స్ ఇచ్చాయి. కెనరా బ్యాంక్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో దీంతో పాటు FIIs ఇంకా అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి నెట్ మాత్రం. బట్ మన DIIs, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ లాంటి కంపెనీస్ అన్ని కూడా కొనుగోలు చేస్తానని మద్దతు ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఇవే మేజర్గా నిన్న జరిగిన విషయాలు. ఎస్, ఇక అనిల్ గారు, గ్లోబల్ మార్కెట్ల పనితీరు నిన్న ఎలా ఉందంటారు? అలాగే అవి భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయంటారు? నిన్న గ్లోబల్ మార్కెట్లో నిన్న కొంచెం మిశ్రమంగానే కనబడింది ధోరణి. ఇవాళ నిన్న చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ ఏమంటారు, జర్మనీ మళ్ళీ UKలో కూడా పాజిటివ్గా ముగిశాయి. బట్ ఫ్రాన్స్లో మాత్రం CAC 40 CAC 40 అంటాము ప్యారిస్లో, అది -0.41% డౌన్ అయింది. ఇంకా ఇంపార్టెంట్ మార్కెట్స్ అని US మార్కెట్స్ తీసుకుంటే అక్కడ నాస్డాక్ అండ్ S&P మాత్రం కొంచెం పాజిటివ్లో 0.18, 0.07. బట్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఏదైతే ఉందో అది మాత్రం 0.7% డౌన్ అయింది. సో ఇవాళ మార్నింగ్ మొదలైన ఏషియన్ మార్కెట్లు చూసుకుంటే మాత్రం అన్నీ మోరర్లెస్ డౌన్గానే ఉన్నాయి, నెగిటివ్గానే స్టార్ట్ అయ్యాయి. సో హ్యాంగ్సెంగ్ కానివ్వండి, నిక్కీ జపాన్లో కానివ్వండి, సౌత్ కొరియాలో మార్కెట్స్ కానివ్వండి, ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా నెగిటివ్గా 0.4-0.5% నెగిటివ్గా డౌన్ అయ్యాయి. సో మన వీటి వాళ్ళకు కూడా మనది కూడా నెగిటివ్గానే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు కూడా మార్కెట్స్ కూడా. సో
ఇప్పటివరకు అయితే మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం యుఎస్ మార్కెట్లలో కొన్ని డేటాస్ వచ్చే ఉంది, అందుకే నిన్న కొన్ని చాలా మటుకు కౌంటర్స్లో కొంచెం నెగిటివ్గా ఉన్న ఓన్లీ ఆల్ఫాబెట్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి మార్కెట్స్ కొంచెం ఫ్లోట్ అయ్యాయి, స్టేబుల్గా ఉన్నాయి. సో ఇంకా క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు మాత్రం అవి స్టేబుల్గా ఉండడం వల్ల కొంచెం మిశ్రమ సంకేతాల వల్ల ఇప్పుడైతే మార్కెట్లో మాత్రం అనిశ్చితి ఉంది ఇవాళ వరకు అయితే మాత్రం. ఎస్ అనిల్ గారు, ఇక వ్యూవర్స్ చూసే వాళ్ళు లైవ్ లో కనుక కాల్ చేసి మార్కెట్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి, అనిల్ గారితో మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకునే అవకాశం అయితే మార్కెట్ కి సంబంధించి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఫర్ ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే గనక 7799001086 ఈ నెంబర్ ని నోట్ చేసుకుని ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వారితో నేరుగా మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, ఇక అనిల్ గారు, ఇక నిన్న ఏ సెక్టార్లు ముఖ్యంగా బాగా పనిచేసాయి అంటారు, ఏవి నష్టపోయాయి అంటారు? నిన్న సెక్టార్ల పనితీరు చూస్తే మాత్రం చాలా సెక్టార్స్ నష్టాల్లో ముగిశాయి. కాకపోతే 1-2 సెక్టార్లు మాత్రమే కొంచెం పాజిటివ్ గా ఎండ్ అయ్యాయి. మిగిలిన సెక్టార్లు అన్ని కూడా నష్టాల్లో ముగిశాయి. అందులో ఫార్మా అండ్ హెల్త్ కేర్ మాత్రం కొంచెం డిఫెన్సివ్ సెక్టర్ ఉండింది, కొంచెం కొనుగోలు జరగడం వల్ల స్థిరత్వం ఉండింది, లాభాలు కూడా చూపించాయి అన్నమాట. ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా నిన్న డౌన్ అయింది. నిన్న మాత్రం అన్నిటికన్నా మంచి పర్ఫామ్ చేసిన సెక్టర్ మాత్రం పిఎస్యు బ్యాంక్, ఎస్పెషల్లీ కెనరా బ్యాంక్ లాంటి బ్యాంక్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. అందుకే 1.24% పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ పర్ఫామ్ చేసింది, బాగా చేసింది. అట్లాగే నిఫ్టీ ఫార్మా దాని తర్వాత 0.55% పెరిగింది. మెటల్స్ అండ్ ఆటో మాత్రం ఫ్లాట్ గా ముగిసాయి. మిగిలిన అన్ని సెక్టార్స్ లో మాత్రం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నుంచి, మీడియా నుంచి, బ్యాంక్ నుంచి, కమోడిటీసే కానీ, ప్రైవేట్ బ్యాంక్ అన్ని కూడా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్ కానీ, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ అండ్ ఆల్సో ఐటీ, నిఫ్టీ ఐటీ ఇవన్నీ కూడా డౌన్ అయ్యాయి. అన్నిటికన్నా మేజర్గా మాత్రం పెద్ద నష్టాల్లో మూసిన ఇండెక్స్ మాత్రం నిఫ్టీ ఐటీ. ఈవెన్ ఇన్ఫోసిస్ అనుకున్న దానికన్నా బాగా రిజల్ట్స్ ఇచ్చింది యాక్చువల్లీ. మన ఈవెన్ ఏవైతే ఎస్టిమేట్స్ ఉన్నాయో వాటికన్నా కూడా ఇది ఒకటే లార్జ్ క్యాప్ కంపెనీ నిఫ్టీ ఐటీ కంపెనీ ఏదైతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా రెవెన్యూ గ్రోత్ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో కూడా పాజిటివ్ గా చూపించింది. నియర్లీ FY26 కి గైడెన్స్ కూడా పెంచింది. ఇంతకుముందు 0 to 3% లేదు, ఇప్పుడు 1 to 3% అని ఇచ్చింది. అయినా కానీ ఐటీ ఇండస్ట్రీని ఇన్వెస్టర్స్ పేర్ చేయలేదు. నెగిటివ్ సెంటిమెంట్, బేరిష్ సెగ్మెంట్ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఐటీ ఇండెక్స్ చుట్టుముట్టింది పక్క. చాలా సెల్లింగ్ అయిపోయింది. సో క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ ఏంటంటే ఇప్పుడు వాల్యూ బైక్ వచ్చాయి. ఇంకొక ఫ్యూ డేస్ ఆగితే మాత్రం నిఫ్టీ ఐటీ సెక్టర్ మాత్రం కొన్ని స్టాక్స్ మళ్ళీ కాంపిటేటివ్గా ఉన్నాయి. సో కొంచెం ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనము హై వాల్యుయేషన్స్ దగ్గర కన్నా ఏవైనా సరే సెక్టర్స్ డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొనాలి. సో నిఫ్టీ ఐటీని ట్రాక్ చేయండి, నెక్స్ట్ వీక్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి ఇది. అండ్ దాని తర్వాత వచ్చేసి మన ఇన్ఫోసిస్ని చూసాము. ఇంకొక మేజర్ సెక్టర్ నేను డౌన్ అయింది ఏంటంటే కన్జ్యూమబుల్స్. అది నెస్లే ఇండియా అనుకున్న దానికన్నా మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మొత్తం ఆ సెక్టర్లో ఉన్న అన్ని స్టాక్స్ మీద పడింది అనమాట. సో డొమెస్టిక్స్ వాళ్ళు ఆ వాల్యూమ్ వాళ్ళు పెంచగలిగినా కానీ అర్బన్ ఏరియాలో కూడా డిమాండ్ కొంచెం పికప్ అయింది, కానీ ఇన్వెస్టర్స్ మాత్రం ప్రాఫిట్ తగ్గిందనమాట నెస్లేది. సో అట్లాగే సైమల్టేనియస్లీ రెవెన్యూ వచ్చేసి కొంచెం అనుకున్న దానికన్నా నెగిటివ్గా ఉంది. ఎబిటా కూడా ఫ్లాట్గా అమ్మడం వల్ల సో నెస్లే యొక్క ఎఫెక్ట్ అనేది మిగిలిన ఆ సెక్టర్లో ఉన్న అన్ని స్టాక్స్ మీద కూడా పడింది. రైట్, ఓకే అనిల్ గారు, ఈరోజు భారత మార్కెట్ల నుండి మనం ఏమి ఆశించవచ్చు అంటారు? సో ఇంకా Q1 రిజల్ట్స్ ఇంపాక్ట్ చేసే అవకాశం నిన్న కూడా చూసాము. ఏవైతే పాజిటివ్ ఇచ్చిన సెక్టర్స్ ఉన్నాయో ఆ మంచి స్టాక్ ఏదైనా కీ స్టాక్ ఇస్తే మాత్రం ఆ సెక్టర్ మొత్తం స్టాక్స్ మొత్తం బెనిఫిట్ అయ్యాయి. ఇవాళ కూడా అలాగే కంటిన్యూ కావచ్చు. ఏవైతే ఇవాళ అనౌన్స్ రాబోతున్న రిజల్ట్స్ ఏవైతే పాజిటివ్గా ఇచ్చాయో, సో ఇప్పుడు రిజల్ట్స్ డ్రివెన్ టైం నడుస్తూ ఉంది. అండ్ ఆల్సో వారాంతం కాబట్టి కొంచెం కంపల్సరీ అప్రమత్తతో ట్రేడ్ చేయాలి. ఇవాళ కూడా నెగిటివ్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇండెక్స్ చూసుకుంటే 10 and 20 day EMS కన్నా తక్కువగా ఉంది. అంటే ఏంటంటే షార్ట్ టర్మ్లో మొమెంటం నెగిటివ్గా కనబడతా ఉందన్నమాట. సో దీనివల్ల వాల్యూమ్ స్ట్రాంగ్ ఉన్నా కానీ బేరిష్ సెంటిమెంటే నడుస్తూ ఉంది. సో లాస్ట్ 3 వారాల నుంచి కూడా 25,250ని నిఫ్టీ క్రాస్ చేయలేకపోతుంది కంటిన్యూస్గా. సో ఈ చిన్న రేంజ్ బౌండ్ స్టాక్లోనే నడుస్తూ ఉంది.
సో ఇప్పుడు ఇవ్వాలి కానీ డౌన్ అయితే మాత్రం 24,800 కీలకమైన సపోర్ట్ నంబర్ అన్నమాట. అది బ్రేక్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా నెగిటివ్కి వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇవాళ మాత్రం మార్కెట్స్ నెగిటివ్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంచెం ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా ఉండాలి. అంటే ఇంకొకటి ఏంటంటే మాత్రం నేను చూసుకుంటే కొన్ని కీ స్టాక్స్, ఒక ఇంపార్టెంట్ స్టాక్ ఐఈఎక్స్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో 30% వరకు క్రాష్ అయింది. ఒక మార్కెట్ రెగ్యులేటర్ ఒక చిన్న మార్కెట్ కప్లింగ్ అని అంటే దాని ప్రైజింగ్ మార్చారు. సో ఎవరైతే ఐఈఎక్స్ లో ఇన్వెస్ట్ చేశారో మాత్రం ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్ ఆ స్టాక్ కి. ఇప్పుడు అంటే ఇది చాలా హై వాల్యుయేషన్స్ తో ట్రేడ్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ ఇయర్స్ నుంచి చాలా మంది స్టాక్ మోనోపోలీ స్టాక్ అని ప్రమోట్ చేస్తూ ఉంటే, బట్ సడన్ గా మోనోపోలీ స్టాక్ కూడా ఒక రెగ్యులేటర్ కొంచెం చేంజెస్ చేయడం వల్ల సడన్ గా ప్రెషర్స్ తో నేను స్టాక్ చాలా మంది సెల్ ఆఫ్ చూసాం ఐఈఎక్స్ లో. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఉన్నారో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంత సెల్ ఆఫ్ తర్వాత ఇప్పుడు కానీ నెక్స్ట్ వీక్ కూడా ఇంకొంచెం డౌన్ అయితే మాత్రం ఇట్ ఈస్ గుడ్ ప్లేస్ టు అంటే కన్సిడర్ చేయొచ్చు. ఐఏఎక్స్ లో ఇప్పుడు ఎంటర్ చేయడానికి ఇంత ఫాలో అయ్యాక యూజువల్లీ మనం డిస్కౌంట్ లో ఉన్నప్పుడు పడిపోయినప్పుడు, ఎందుకంటే కన్విక్షన్ అయితే ఇంకా బాగుంది స్టాక్, ఓన్లీ ఒక 10 to 15% ఎనర్జీ ఎక్స్చేంజెస్ ద్వారా ప్రైస్ అనేది డిస్కవరీ జరుగుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఇది పెరగచ్చు అనమాట. అలాంటప్పుడు అన్నిటికన్నా ఈ సెగ్మెంట్ లో ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్, పవర్ ఎక్స్చేంజ్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన స్టాక్స్ కన్నా కూడా, మిగిలిన కంపెనీస్ కన్నా కూడా ఐఈఎక్స్ ఈజ్ అ బెటర్ ప్లేస్డ్ అనమాట. అన్ని సిస్టమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, చాలా కంపెనీస్ చేస్తున్నాయి కాబట్టి. సో ఇది వన్ ఇంపార్టెంట్ ట్రాక్. అంటే స్టాక్ కరెక్షన్ అయింది, బట్ కీలకంగా ట్రాక్ చేయాలి ఇన్వెస్టర్స్. నచ్చితే ఒక నెక్స్ట్ ఫ్యూ డేస్ చూసి పరిస్థితి చూసి ఎంటర్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంత మంచి కరెక్షన్ తర్వాత వాల్యుయేషన్ ఫేవరబుల్ కనబడుతూ ఉంది. లాంగ్ టర్మ్కి అయితే మాత్రం పక్కా ఈ స్టాక్ ఈస్ గుడ్. ఇంతకుముందు ఈ స్టాక్లో 2-3 సార్లు చూసాం లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇట్లాంటి క్రాషెస్, బట్ ఇది బిగ్గెస్ట్ క్రాష్. ఇది ఒకటి జరిగింది. అండ్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇవాళ నిన్న ఓవర్ నైట్ ఇండియా మళ్ళీ యూకే మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఓకే అయింది. దీనివల్ల ఏంటంటే చాలా రకాల స్టాక్స్కి బెనిఫిట్ అవ్వచ్చు అది వల్ల, బికాజ్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక అయింది. సో దానివల్ల కొన్ని స్టాక్స్కి మంచి రిజల్ట్స్ కానీ మంచి కొంచెం రెస్పాన్స్ ఉండొచ్చు. అందులో కీలకమైనవి ఏంటంటే ఏవైతే మనం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ 99% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు టారిఫ్ అనేది తగ్గిపోతూ ఉంది. ఇంతకుముందు కొన్ని కేసుల్లో ఇండియా యూకే నుంచి వచ్చేవి 90% వరకు ఉండేవి, అవి కూడా తగ్గిపోయింది. సో 2 రకాలుగా కూడా మనకి మంచిదన్నమాట. సెక్టర్ వైజ్ చూసుకుంటే ఇవాళ కొన్ని సెక్టర్స్ ఈ విషయంలో మేజర్గా బలపడేవి ఏంటంటే టెక్స్టైల్ అండ్ అప్పరైల్ సెక్టర్. ఇంతకుముందు ఒక 8 to 12% ఇంపోర్ట్ డ్యూటీస్ యూకే వేసేది మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన. ఇప్పుడు ఇది పోతుంది FTA తర్వాత. సో ఈ స్టాక్స్కి మాత్రం ఇమ్మీడియట్గా, బికాజ్ మార్కెట్ ఉంది, కెపాసిటీ ఉంది, సో ఇవి మాత్రం ఎక్స్పోర్ట్ గ్రోత్ ఒక 30 to 45% చూడొచ్చు ఇండియన్ అపెరల్స్వి. సో ఇప్పుడు ఇంకా కొన్ని స్టాక్స్ ఏవైతే ఇంకా ఫేవరబుల్ ఉన్నాయో ఇవాళ రేపు స్టడీ చేసుకుని ఇవాళ కుదిరితే ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ మండే ట్యూస్డే కూడా టెక్స్టైల్ స్టాక్ ఫస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో చూసుకుంటే కూడా మనకి వర్ధమాన్ టెక్స్టైల్స్ కానీ, వెల్స్పన్ కానీ, రేమండ్ కానీ ఇట్లాంటి కంపెనీస్ వాటి ఎక్స్పోర్ట్స్ యూకేకి డబల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సెక్టర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ సెక్టర్ ఇవ్వాలి. అట్లాగే కొన్ని అగ్రి ప్రాసెసింగ్ ఫుడ్లో కూడా మన ఈ టారిఫ్స్ పోయాయి. సో అవి కూడా కొన్ని సెక్టర్స్ లైక్ అవంతి ఫీడ్సే కానివ్వండి, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ కానివ్వండి, ఐటీసీ ఒకటి, టాటా కన్జ్యూమర్, వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్స్పోర్ట్స్ పెరగచ్చు, ఎందుకంటే ఈ టారిఫ్స్ తగ్గొచ్చు అనమాట ఈ FTA తర్వాత. లాస్ట్ ఇంకొక కీ సెక్టర్, ఇంకో 2 కీ సెక్టర్స్, ఒకటి లెదర్ అండ్ ఫుట్వేర్. ఇందులో కూడా రెడ్ టేప్, రిలాక్సో ఫుట్వేర్ లాంటి స్టాక్స్ కూడా బెనిఫిట్ అవ్వచ్చు ఈ టారిఫ్ అగ్రిమెంట్ వల్ల. అండ్ లాస్ట్ వచ్చేసి పక్క ఆల్కహాలిక్ బెవరేజెస్. నేను లాస్ట్ వీక్ గురించి కూడా చెప్తా ఉన్నాను, ఈ FTA సైన్ అవుతుంది పక్క. మనం ఈ మండే ట్యూస్డే కూడా చెప్పుకున్నాం. దీనికన్నా ముందే ఎవరైనా మంచి స్టాక్స్ టెక్స్టైల్స్ అండ్ బెవరేజెస్ చెప్పాము, ఆల్కహాలిక్ బెవరేజెస్. ఇందులో పక్క యునైటెడ్ స్పిరిట్స్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అండ్ ABD ఏదైతే ఉందో అలైడ్ బెండర్స్ అండ్ డిస్టిలరీస్, ఇవి కీలకమైన స్టాక్స్ ఏవైతే దీనివల్ల లాభపడే అవకాశం ఉంది. అట్లాగే రాడికో ఖైతాన్ మాత్రం కొంచెం నెగిటివ్ కావచ్చు, ఎందుకంటే ఇంపోర్ట్స్ పెరగచ్చు, ఎందుకంటే డొమెస్టిక్ ఫోకస్డ్ ఎక్స్పోర్ట్స్ లేవు. సో ఇవి ఈ FTA వల్ల కొన్ని లాభపడే కంపెనీలు అండి. ఓకే,
రైట్ అనిల్ గారు, ఇక అలాగే యుఎస్ చూసే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే లైవ్ లో మాట్లాడాలి, మార్కెట్ కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ అడగాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే అనిల్ గారితో నేరుగా మార్కెట్ కి సంబంధించి మాట్లాడి మీ డౌట్స్ ని కూడా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఫర్ ఎంక్వైరీస్ కనుక చేయాలి అంటే 7799001086 ఈ నెంబర్ని గనక నోట్ చేసుకుని ఫాలో అయ్యి మీకున్న డౌట్స్ కూడా నేరుగా అనిల్ గారితో మాట్లాడి క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక అనిల్ గారు, కమింగ్ టు మాకున్న డౌట్స్ అయితే వచ్చేసినాయి. సో జూలై 28 ఆగస్టు 1 అంటే ఈ వారాంతంలో భారత మార్కెట్ కు ఎలా ఉండబోతుందంటారు? మార్కెట్ ను కదిలించగల కీలక వార్తలు ఏంటి? అలాగే ఏ సెక్టర్లపై ముఖ్యంగా దృష్టి పెట్టాలంటారు? సో ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే మనం కొన్ని కంపెనీస్ ఇవాళ మళ్ళీ వీకెండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఆ సెక్టర్లపై కంపల్సరీ కొంచెం ఫోకస్ చేయాలి. అందులో మనం చూసుకుంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, సో ఇది మిగిలిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎలా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అనేది దీన్ని బట్టి చూడొచ్చు. అట్లాగే యాక్మే సోలార్ హోల్డింగ్స్, ఇది కూడా చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి, 1 వీక్ నుంచి కూడా. సో ఇది ఒక కంపెనీ. అలాగే బజాజ్ ఫిన్సర్, వన్ ఆఫ్ ద కీ ఎన్బిఎఫ్సి, ఇది ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి. అట్లా బ్యాంక్ ఆఫ్ బరోడా, నిన్న ఆల్రెడీ కెనరా బ్యాంక్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ ఆల్సో గోయింగ్ టు గివ్ గుడ్ రిజల్ట్స్. అందుకే ఇవాళ కూడా నిన్న కూడా ఏదైతే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ పర్ఫామ్ చేసిందో, ఎవరైనా సరే ఇండైరెక్ట్ గా బెనిఫిట్ పొందాలి షార్ట్ టర్మ్ కంటే పిఎస్యు ఈటీఎఫ్ కానీ ఆర్ కొన్ని స్టాక్స్ పిఎస్యు స్టాక్స్ లో మాత్రం ఇవాళ మంచి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ కానివ్వండి, సిప్లా ఒకటి, ఇది కూడా వాటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది. అట్లాగే జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతా ఉంది. లారస్ ల్యాబ్స్ ఒక ఫార్మా కంపెనీ, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా, పూనావాలా ఫిన్కార్ప్ కూడా అనదర్ ఎన్బిఎఫ్సి, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా తన రిజల్ట్స్, అట్లాగే ఇంకొక రియల్ ఎస్టేట్ స్టాక్ శోభ, అట్లాగే టాటా కెమికల్స్ కూడా రిజల్ట్స్ ఇవాళ ఇవ్వబోతున్నాయి. ఎస్పెషల్లీ బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద కంపెనీల యొక్క ఫలితాలు మాత్రం మార్కెట్ పైన స్ట్రాంగ్గా మళ్ళీ వాటి యొక్క సెక్టర్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఎఫెక్ట్ చూపెట్టబోతున్నాయి అనమాట. వీటితో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒకటి మహేంద్ర లైఫ్ స్పేసెస్ కానివ్వండి, జేఎండ్కే బ్యాంక్ ఒకటి, ఓరియంట్ సిమెంట్ కానీ, ఆల్రెడీ అల్ట్రాటెక్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో ఓరియంట్ సిమెంట్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో సిమెంట్ సెక్టర్ స్టాక్స్ కూడా ఇవాళ ఫోకస్లో ఉండొచ్చు. అవి కంటిన్యూస్ ఒక 2-3 మంత్స్ నుంచి మంచి సిమెంట్ ప్రైస్ మార్కెట్లో బాగా ఉంది. దానివల్ల ఓరియంట్ కూడా Q1 రిజల్ట్స్ బాగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఓరియంట్ ఎలక్ట్రిక్ కానీ, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, ఇది కూడా డిఫెన్స్ స్టాక్స్ మనం చూసాం. ఈ యుద్ధాలు అయితే ఆగట్లేదు. ఇప్పుడు కొత్తగా థాయిలాండ్, కంబోడియా మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి యుద్ధాల అనౌన్స్మెంట్ జరిగినప్పుడల్లా కూడా మన ఇండియన్ డిఫెన్స్ ఇంతకుముందు బయర్స్, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అయ్యాము. సో ఎవ్రీ టైం ఇట్లాంటి యుద్ధం వచ్చినప్పుడు మన స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఇది అంత పెద్ద సిగ్నిఫికెంట్ వార్ కాకపోవచ్చు, బట్ దీని రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. అట్లాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ కార్డ్స్, మళ్ళీ అట్లాగే షేఫ్లర్ ఇండియా, మల్టిపుల్ కంపెనీస్ కూడా ఈ వీక్ రాబోతూ ఉన్నాయి. సో ఇవాళ రేపు రాబోతూ ఉన్నాయి. వీటి రిజల్ట్స్ అనేది పక్కా మార్కెట్స్ని మనకి కదిలిస్తాయి. మనం అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే, కొన్ని చెప్పాలనుకుంది ఏంటంటే, కొన్ని ఐపీఓస్ కూడా రన్నింగ్ అవుతున్నాయి. అందులో ఒక 2 ఐపీఓస్ గురించి మాత్రం మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి శ్రీ రిఫ్రిజిరేషన్స్ లిమిటెడ్ అనమాట. ఇది 29 వరకు ఉంది, 25 ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇది ఐపీఓ ఓపెన్ అవుతుంది. ఇది మంచి ఏంటంటే డిఫెన్స్ కంపెనీస్కి హెచ్వాక్ అండ్ రిఫ్రిజిరేషన్స్ సప్లై చేసే కంపెనీ అనమాట. వన్ ఆఫ్ ద ఆశిష్ కచోలియా అని ఎవరైతే వెల్ నోన్ ఇన్వెస్టర్ ఉన్నాడో, దీనిని బ్యాక్ చేస్తున్నాడు. నియర్లీ 2% తను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఈ స్టాక్ని. ఆల్రెడీ గ్రే మార్కెట్ ప్రీమియం అంటాము, జిఎంపి, ఒక స్టాక్ లిస్టింగ్ కన్నా ఇప్పుడు ఆల్రెడీ 65% లిస్టింగ్ ప్రైస్ కన్నా 65% హయ్యర్ జిఎంపి ట్రేడ్ అవుతూ ఉంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట. సో ఎవరికైనా సరే అప్లై చేయాలి ఐపీఓలో క్విక్ గెయిన్ కానీ, ఈవెన్ లాంగ్ టర్మ్కి నాకు కొన్ని అలాట్ అయితే ఉంచుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఈ శ్రీ రిఫ్రిజిరేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది, బాగా ఉంది, ధైర్యంగా చేయొచ్చు. అలాట్మెంట్ అవుతుందో తెలీదు, బట్ ట్రై అయితే చేయొచ్చు ఐపీఓలో ఇన్వెస్టింగ్. ఇంకొక కంపెనీ కూడా ఏంటంటే బ్రిగేడ్ హోటల్ వెంచర్స్, అది నిన్న స్టార్ట్ అయింది ఐపీఓ లిస్ట్, నిన్న బిల్డింగ్. సో 28 వరకు ఉంది. సో ఇది కూడా ఇంకొక స్ట్రాంగ్ బ్రిగేడ్, ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందో, డెవలపర్స్ ఉన్నారో వాళ్ళదే. ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది. దీనిలో కూడా ప్రైస్ రేంజ్ 85-90 దగ్గర ఆఫర్ చేస్తున్నారు.
ఇట్ ఈస్ ఎ గుడ్ అనదర్ గుడ్ ఐపీఓ టు సబ్స్క్రైబ్ చేయడానికి. ఇప్పుడు మల్టిపుల్ ఉన్న ఈ రెండు మాత్రం ఫేవరబుల్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, ఇన్వెస్టర్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సో ఎవరికైనా క్విక్ గెయిన్ కావాలన్నా ఈ రెండిట్లలో వస్తే మాత్రం మనకి లాభాలు రావచ్చు విత్ ఇన్ షార్ట్ టైం. ఇవి కొన్ని కీలకంగా అంటే ఐపీఓలు. దీంతో పాటు ఇంకొక 2-3 కంపెనీస్ ఈ వారం వచ్చే వారం అంటే ఈ వీకెండ్ శనివారం ఆదివారంలో వచ్చే 2 బ్యాంకులు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా వాటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. చాలా కీలకము. ఇప్పటివరకు ఇచ్చిన బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ నెగిటివ్గా ఇచ్చింది, హెచ్డిఎఫ్సి ఐసిఐసి పాజిటివ్గా రిజల్ట్స్ ఇచ్చాయి, మంచి కొంచెం ఫేవరబుల్గా ఇచ్చాయి. ఎక్స్పెక్టేషన్ మాత్రం కోటక్ నుంచి కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి రిజల్ట్స్. అందుకే ఎవరైనా ఇఫ్ కోటక్ నుంచి ఇట్లాగే మంచిగా వచ్చే అవకాశాలు నేను బిలీవ్ చేస్తే మాత్రం ఇవాళ పిఎస్యు ఏదైతే మన ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా మండే ట్యూస్డే పెరగబోతుంది, పెరిగే అవకాశాలు ఉన్నాయి కోటక్ రిజల్ట్స్ వల్ల అండ్ ఈవెన్ ఐడిఎఫ్సి వల్ల. ఎవరికైనా షార్ట్ టర్మ్లో ఎంటర్ అయ్యి బుక్ చేయాలి, ప్రాఫిట్ చేయాలనుకుంటే మాత్రం అది ఒక మంచి ఐడియా. ఇది ఈటీఎఫ్లో కానీ కీలకమైన కొన్ని పిఎస్యు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా మనం ధైర్యంగా చూసుకొని ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే ఇంకొక ఫ్యూ థింగ్స్ ఏమున్నాయంటే మన గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కీలక వడ్డీ రేట్లు ఎప్పుడు నెక్స్ట్ వీక్ రాబోతున్నాయి. సో అందుకే నెక్స్ట్ వీక్ కీలకం. అట్లాగే మన దగ్గర ఇండియన్ డేటా వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ కానివ్వండి, అట్లాగే సర్వీసెస్ పిఎంఐ కూడా నెక్స్ట్ వీక్ రాబోతూ ఉంది. దానివల్ల కూడా నెక్స్ట్ వీక్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉండబోతుందో తెలుస్తుంది అనమాట. ఇవి ఇంకా దృష్టి పెట్టాల్సిన సెక్టార్స్ ఏంటి, వచ్చే వారంలో మనం ఏ సెక్టార్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చూసుకుంటాం. ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎందుకంటే కీలకమైన బ్యాంకులు పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కానీ రిజల్ట్స్ ఇవ్వబోతుంది. సో ఇప్పటి వరకు అయితే మాత్రం ఎక్సెప్ట్ యాక్సిస్ బ్యాంక్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ బాగా సాలిడ్గా రిజల్ట్స్ ఇచ్చాయి. హోప్ఫుల్లీ ఇది నెక్స్ట్ వీక్ మాత్రం ఈ సెక్టర్ స్ట్రాంగ్గా డ్రైవ్ అవ్వచ్చు. అట్లాగే ఫార్మా హెల్త్ కేర్ కూడా స్ట్రాంగ్గా రిజల్ట్స్ ఇచ్చాయి అండ్ ఈ వీక్ కూడా ఇవాళ రేపు కూడా కొన్ని కంపెనీస్ లారస్ ల్యాబ్స్ కానీ మల్టిపుల్ కంపెనీస్ సిప్లా కానీ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. ఇందులో మాత్రం ఇంకా పెట్టుబడులు కొనసాగించవచ్చు. దీంట్లో ఎందుకంటే వేరే సెక్టర్స్ ఎస్పెషల్లీ ఐటీ పర్ఫామ్ చేయనప్పుడు డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ ఫార్మా హెల్త్ కేర్ అండ్ ఈవెన్ కన్జంప్షన్లో కూడా బాగాలేదు కాబట్టి ఇది ఒకటే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఒక దారి చూపించే సెక్టర్ లాగా కనబడుతుంది. ఇంకా కన్జ్యూమర్ డిస్క్రిషనరీ మాత్రం ఇప్పటికైతే ఇమ్మీడియట్గా నెగిటివ్గా ఉన్న ద హోల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఈ సెక్టర్లో ఏవైతే నిన్న కరెక్షన్ అయినాయి వాటిలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా ఐటీ సెక్టర్ మాత్రం వచ్చే వారం కొంచెం ఇట్లాగే ఒత్తిడితో కొనసాగవచ్చు. నిన్న మనం ఏంటి కోఫోర్జ్ లాంటి మంచి కంపెనీ మంచి రిజల్ట్స్ ఇచ్చినా కానీ మొత్తం సెక్టర్ బేరిష్ సెగ్మెంట్ వల్ల దాన్ని కూడా పనిష్ చేసింది. సో ఈ సెంటిమెంట్ పోవాలంటే మాత్రం కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని వారాలు పట్టొచ్చు. సో ఇందులో అందుకే కొన్ని దీర్ఘకాలంగా ఎవరైతే ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఆకర్షణీయంగా మారొచ్చు నెక్స్ట్ వీక్. ఓకే రైట్ అనిల్ గారు, ఒక కాలర్ ఉన్నారు శ్యామ్ బెంగళూరు నుంచి మాట్లాడతాం. శ్యామ్ గారు నమస్కారం అండి. ఎస్ హలో శ్యామ్ గారు. ఎస్ అనిల్ గారు ఉన్నారు, మాట్లాడచ్చు. మార్కెట్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎస్ దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో చేసి మాట్లాడండి, ఎందుకంటే మీరు ఏం చెప్తున్నారో సరిగ్గా వినిపించే అవకాశం ఉండకపోవచ్చు. ఎస్ అనిల్ గారు త్వరగా మాట్లాడండి. శ్యామ్ గారు. ఎస్ శ్యామ్ గారు. మేడం ఎన్టీపీసీ గ్రీన్ సార్ బాగుంది సార్. ఎన్టీపీసీ గ్రీన్ బాగుందని అడుగుతున్నారు. బై చేయొచ్చునా అండి? చెప్తాను. సో ఎన్టీపీసీ గ్రీన్ వచ్చేసి ఆల్రెడీ మనం ఒక లాస్ట్ 1 మంత్ నుంచి 1 వీక్ నుంచి మాత్రం డౌన్లోనే ఉంది అండ్ ఈవెన్ 1 మంత్లో కూడా కరెక్షన్ అయింది చాలా. సో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అంత బాగా పర్ఫామ్ అవ్వలేదు. ప్రాఫిటబిలిటీ మాత్రం స్ట్రాంగ్ కనబడుతుంది. మధ్యలో కొన్ని రోజులు రెన్యూబుల్ ఎనర్జీ ఎప్పుడైతే బాగా పర్ఫామ్ చేసిందో అన్ని ఎన్టీపీఎస్సీ గ్రీన్ కూడా బాగా చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఆన్ ద హోల్ చూసుకుంటే పాజిటివే. ఈ టైంలో కొంచెం డౌన్ అయింది కాబట్టి ఎంటర్ అవ్వచ్చు స్లోగా, కాకపోతే ఒకేసారి కాకుండా కొంచెం యావరేజ్ చేస్తూ ఉంటే ఇవాళ కొంచెం నెక్స్ట్ వీక్ కూడా కొంచెం బై చేస్తూ యావరేజ్ చేసుకునే టైం ఇది. సో ఆన్ ద హోల్ ప్రాఫిటబిలిటీ మాత్రం
చాలా బాగుంది. ఎంటర్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ కి. షార్ట్ టర్మ్ మాత్రం ఇంకా కొన్ని రోజులు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, రైట్. అనిల్ గారు, ఎస్, మాకు వచ్చిన డౌట్స్కి అలాగే ఆడియన్స్ అడిగిన డౌట్స్కి క్లియర్గా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో జాయిన్ అయ్యి మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ని కానీ అలాగే డౌట్స్ని కూడా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ అనిల్ గారు. రైట్గా చూసాం కదా, ఇది వాళ్ళ బీఆర్కే బిజినెస్ బజ్. స్టేట్ యూన్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.